హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో అద్భుతమైన ఇంట్రెస్టింగ్ నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. చాలామంది మీరు నవలలు చదివేటప్పుడు చక్కగా చదువుతున్నారు, అయితే మంచి మంచి నవలలే వినిపిస్తున్నారు, చాలా ఫేమస్ రచయితల యొక్క నవలలు వినిపిస్తున్నారు. అయితే మాకు థ్రిల్లర్ నవలలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి థ్రిల్లర్ నవలలు, డిటెక్టివ్ నవలలు వినిపించండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మాకు అవి వినడానికి అని చెప్పి చాలా మంది మనకి మెసేజ్లు చేస్తున్నారు, అలాగే కామెంట్స్లో కూడా రాస్తున్నారు. సో మరి వారందరి కోరిక మేరకు ఈరోజు ఒక అద్భుతమైన థ్రిల్లర్ డిటెక్టివ్ నవలను మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఈరోజు మీకు వినిపిస్తున్న నవల హిట్ లిస్ట్ నవలను ప్రముఖ రచయిత మంజరి అన్న కలం పేరుతో మనకి నవలలు అందించిన జి నాగేశ్వరరావు గారి నవలను ఈరోజు మీకు ఆడియోగా వినిపించబోతున్నాను. ఈరోజు మీకు వినిపిస్తున్నాను హిట్ లిస్ట్ నవల ఆడియో మొదటి భాగం. భారత సరిహద్దుకి అవతల 10 కిలోమీటర్ల దూరంలోని ఒక గుర్రం ఉత్తరం వైపుకు పరిగెడుతోంది. గాలితో పోటీ పడుతున్నట్టుగా దూసుకుపోతోంది. చాలా దూరం నుంచి వస్తున్నట్టు గుర్రం ముక్కు పుటాలు విస్తరించాయి, నోటి నుండి నురగలొస్తున్నాయి. ఆ ప్రాంతం చిన్న చిన్న తుప్పలతోనూ పిచ్చి మొక్కలతోనూ నిర్మానుష్యంగా కనిపిస్తోంది. దాదాపు 2 గంటల తర్వాత గుర్రం ఒక తోట దగ్గర ఆగింది. అంతవరకు గుర్రం మీద ప్రయాణం చేసిన వ్యక్తి కిందకు దిగి గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేశాడు. అతనికి 60 సంవత్సరాలుంటుంది వయసు. 6 అడుగుల పొడవుతో బలంగా ఉన్నాడు. లోతుకుపోయిన కళ్ళ చుట్టూ నల్లని గీతలు ఏర్పడడం వల్ల అతని కళ్ళు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని చూపు మాత్రం తీక్షణంగా ఉంది. ఒత్తుగా పెరిగిన గడ్డం, తలపాగా అతనికి నిండుదనాన్నిచ్చాయి. అతను తోటలోకి నడిచాడు. తనకు పరిచయం లేని పరిసరాలను పట్టి చూస్తూ చెట్లను దాటుకుని బాగా లోపలికి వెళ్ళాడు. పెద్ద గేట్ ఒకటి ఎదురైంది. గేటుకు 2 పక్కల ఎత్తైన గోడ కనిపిస్తోంది. అతను గేటు వైపు కదిలాడు. గేటు దగ్గర నిలబడ్డ సెంట్రీ రైఫిల్ అతని వైపు తిప్పి "తుమ్ కౌన్?" అడిగాడు కంగుమనే గొంతుతో. అతను ఆగి సెంట్రీ వంక చూసి ఏమాత్రం తడబడకుండా చెప్పాడు, "పెహచాన్ కే లియే ఆగే బఢ్." అదే గొంతుతో చెప్పాడు సెంట్రీ రైఫిల్ దించకుండా. అతను 2 చేతులు పైకెత్తి సెంట్రీ వైపు నడిచాడు. సెంట్రీ ముందు ఆగి తన జేబు నుండి ఒక కాగితం తీసిచ్చాడు. సెంట్రీ ఆ కాగితాన్ని పరిశీలించిన తర్వాత గేటుకు అమర్చిన చిన్న తలుపు తెరిచాడు. అందులో నుంచి ఒక మనిషి మాత్రమే వెళ్ళడానికి వీలవుతుంది. అతను కాగితం తీసుకుని లోపలికి నడిచాడు. అతని వెనుక తలుపు మూసుకుంది. అతను చుట్టూ పరిశీలనగా చూశాడు. లోపల విశాలంగా పెద్ద మైదానంలా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న కట్టడాలు కనిపిస్తున్నాయి. వాటిని కవర్ చేస్తూ చుట్టూ ఎత్తైన గోడ నిర్మించబడింది. గోడ పైభాగంలో తీగలు అమర్చారు. అందులో కరెంటు ప్రవహిస్తూ ఉండొచ్చు. లోపల ఏం జరుగుతుందో తెలియకుండా కొన్ని 100 ఎకరాల తోటలో చుట్టూ చెట్లను వదిలి మధ్యలో నిర్మించారు. సరిహద్దు రక్షణ కోసం ప్రతి క్షణం అప్రమత్తంగా సంచరించే ఆ దేశ సైనికులకి ఆ నిర్మాణం గురించి తెలియదని చెప్పినా అసలు అటువంటిది నిర్వహించడానికి ఆ దేశం ఎటువంటి సహాయం చెయ్యడం లేదన్నా అది వాదనకు పనికొస్తుంది తప్ప వాస్తవం కాదు. అతను ఆలోచన నుండి తేరుకుని సమీపంలోని కట్టడం వైపు నడిచాడు. చెక్కలతో నిర్మించబడ్డ ఆ కట్టడం చాలా చిన్నది. అతను లోపలికి వెళ్ళాడు. ఒక వ్యక్తి యూనిఫామ్ ధరించి కుర్చీలో కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. అడుగుల చప్పుడుకి తలెత్తాడు. ఆ వ్యక్తికి తను తెచ్చిన కాగితం చూపించాడు. "నాతో రండి" చెప్పి బయటకొచ్చాడు ఆ వ్యక్తి. 10 అడుగుల దూరంలోని ఓ పెద్ద కట్టడం దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే నిలబడ్డ మనిషితో చెప్పాడు, "వీరికి ఒక గది చూపించు" అని. అతని వైపు తిరిగి అన్నాడు, "మీరు విశ్రాంతి తీసుకోండి, కమాండర్ రాత్రికి తిరిగొస్తారు." అతను మౌనంగా ఆ మనిషితో పాటు లోపలికి ప్రవేశించాడు. ఆ మనిషి అతనికి ఒక గది చూపించాడు. అతను గదిలోకి నడిచాడు. ఒక మూల మంచం పక్కనే చిన్న స్టూలు, దానిమీద మంచినీళ్ల కూజా, గ్లాసు ఉన్నాయి. అతను మంచం మీద కూర్చుని కూజాలోని నీళ్లు గ్లాసులోకి వంచుకుని తాగాడు. మరో గ్లాసు నీళ్లు తాగి అలసటగా మంచం మీద వాలిపోయాడు. 60 సంవత్సరాల వయస్సులో సరిహద్దు దాటి మరో దేశంలోకి ప్రవేశించడం అంటే సామాన్య విషయం కాదు. ఎంతో తెగింపు, పట్టుదల ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆ సమయంలో అటువంటి పని చేయాల్సి రావడం నిజంగా దురదృష్టం. అతను కళ్ళు మూసుకున్నాడు. కొడుకులు గుర్తొచ్చారు. గుండెల్లోని దుఃఖం, కడుపులోని ఆవేదన కలిసి అశ్రువులుగా రూపాంతరం చెంది మూసిన కనురెప్పల వెనుక గూడు కట్టి కంటి చివర్ల నుండి కణతల మీదుగా జారి మంచం మీద పడ్డాయి. సంవత్సరం నుండి ఆ కళ్ళు నిర్విరామంగా వర్షిస్తున్నాయి. కాలం దుఃఖాన్ని తగ్గిస్తుందని, వేదన తాలూకా తీవ్రత మరిపిస్తుందని చెబుతారు.
కానీ అతని విషయంలో మాత్రం అది నిజం కాలేదు. అతని మనసు గతంలోకి వెళ్ళింది. విచిత్రమైనది, విశిష్టమైనది మనిషి జీవితం. అది ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఎప్పుడు సమస్యలు ఎదుర్కొంటుందో ఊహకందదు. జీవితం సాఫీగా సాగినంతకాలం ఆలోచించినట్టు ఎదురు దెబ్బ తిన్నప్పుడు మనిషి ఆలోచించలేడు. సరిగ్గా అదే జరిగింది జోగేందర్ సింగ్ పేరుగల ఆ 60 సంవత్సరాల వృద్ధుని విషయంలో. జోగిందర్ సింగ్ ఫిరోజ్పూర్ పక్కన చిన్న గ్రామానికి చెందినవాడు. అతను చదువుకునే రోజుల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసి సైనికునిగా చేరాలని అనుకునేవాడు. అయితే 18 సంవత్సరాలు నిండకుండానే అతని తల్లిదండ్రులు గతించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రి వదిలిన వ్యవసాయం చేపట్టాడతను. దేశాన్ని ప్రేమించడం అంటే సైనికునిగా చేరడం ఒక్కటే మార్గం కాదని, పుష్కలంగా పంటలు పండించి కూడా దేశం పట్ల ప్రేమ ప్రకటించుకోవచ్చునని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. పూర్తి కాలాన్ని వ్యవసాయం కోసం వెచ్చించడం వల్ల, పెద్దరికం ప్రదర్శించే బంధువులు లేకపోవడం వల్ల జోగిందర్ సింగ్కి 30 వచ్చే వరకు పెళ్లి కాలేదు. ఆ తర్వాత అనుకూలవతి భార్యగా దొరకడంతో రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. జోగిందర్ సింగ్ జీవితంలో పెళ్లి మాదిరిగానే పిల్లలు పుట్టడం కూడా ఆలస్యమైంది. పెళ్లైన 10 సంవత్సరాలకు కవల పిల్లలు జన్మించారు. భార్య పురిటి మంచం మీద పోయింది. ఒక పక్క దుఃఖాన్ని భరిస్తూ మరో పక్క సంతోషం ప్రకటించడం అనేది విచిత్రమైన స్థితి. ఒకదాని ప్రభావం మరో దాని మీద లేకుండా ఉండాలంటే మనిషికి ఎంతో వివేచన కావాలి. జోగిందర్ సింగ్ పిల్లలపైన దృష్టి నిలిపి దుఃఖాన్ని దిగమింగాడు. తాత పేరు గోవింద్ పెద్దవాడికి, తండ్రి పేరు అమర్జిత్ చిన్నవాడికి పెట్టుకున్నాడు జోగిందర్. ఇద్దరు పిల్లలు తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు. అంతేకాదు, అచ్చు గుద్దినట్టు ఇద్దరూ ఒకే పోలిక, అది తల్లి పోలిక. తల్లి లేని లోటు తెలియకుండా పిల్లల్ని గుండెల్లో పెట్టుకుని గుండె మీద ఆడించి పెంచాడు. ఇద్దరూ ఒకేసారి డిగ్రీలోకి ప్రవేశించారు. వేసవి సెలవులకు ఇంటికొచ్చారు. ఇంటి వద్ద లగేజీ పడేసి పొలంలో పనిచేసుకుంటున్న తండ్రి దగ్గరకు పరిగెత్తారు. జోగిందర్ సింగ్ ఎందుకో తలెత్తి చూశాడు. ఇద్దరు యువకులు తన వైపు పరిగెత్తుకుని రావడం మసగ్గా కనిపించింది. అప్రయత్నంగా చేతిలోని పార నేల మీద పడింది. తనని సమీపించిన కొడుకుల్ని 2 చేతులతో పట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు. ఒకనాడు సున్నితంగా గుండెలకు తగిలిన వాళ్ల శరీరం ఇప్పుడు దృఢంగా తగులుతోంది. ఆనందంతో జోగిందర్ సింగ్ గుండెలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. రూపం తల్లిది, శరీర నిర్మాణం తండ్రిది. కొడుకులను చూసిన తర్వాత జోగిందర్ ఛాతీ 2 అంగుళాలు విస్తరించింది. ఉగ్రవాదం వెర్రితలలు వేస్తూ గ్రామాలకు పాకుతున్న రోజులవి. వివిధ ఉగ్రవాద సంస్థలు నిరుద్యోగ యువకులను ఆకర్షించి తమ సంస్థల్లో చేర్చుకుంటున్నాయి. ఒకసారి ఉగ్రవాది ఒకతను జోగిందర్ సింగ్ గ్రామం వచ్చాడు. గ్రామస్తులను సమావేశపరిచి ఉపన్యాసం చెప్పసాగాడు. అతని మాటలకు గ్రామస్తులు ఏమాత్రం స్పందించలేదు. గ్రామస్తులు తనని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తారని అతను అనుమానించాడు. తన చుట్టూ గుమిగూడిన ప్రజలని భయపెట్టాలనే ఉద్దేశంతో ఆటోమేటిక్ వెపన్ని వాళ్ల వైపు తిప్పాడు. అనుకోకుండా వెపన్ ఫైర్ అయింది. అందులో నుంచి వెలువడిన తూటాలు ఒక వృద్ధురాలి గుండెల్లోకి దూసుకుపోయాయి. ఆమె నేల కూలి ప్రాణాలు వదిలింది. అక్కడే నిలబడ్డ గోవింద్ పట్టలేని కోపంతో ఉగ్రవాది మీదకు దూకాడు. ఒకే ఒక్క గుద్దుతో అతన్ని నేల కూల్చి వెపన్ దొరకబుచ్చుకుని ఉగ్రవాదిని కాల్చాడు గోవింద్. అప్పటికి గ్రామంలో ప్రవేశించిన పోలీసులు కాల్పుల శబ్దానికి పొజిషన్ తీసుకుని సంఘటన జరిగిన ప్రదేశం చేరుకున్నారు. చేతిలో ఆయుధంతో 2 శవాల మధ్య నిలబడి పోలీసులకు కనిపించాడు గోవింద్. ఆవేశంలో ఉగ్రవాదిని కాల్చి చంపాడు. కానీ తను చేసింది గుర్తించి అతను షాక్ తిన్నాడు. బిల్డింగ్ చాటుకి చేరుకున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆలస్యం చేయకుండా గోవింద్ని కాల్చాడు. అతని శరీరం బుల్లెట్ గాయాలతో కింద పడింది. అది చూసి సబ్ ఇన్స్పెక్టర్ వైపు చిరుత పులిలా దూసుకుపోయాడు అమర్జిత్. సబ్ ఇన్స్పెక్టర్ తన ఆయుధం అమర్జిత్ మీద ఉపయోగించాడు. ఆ సమయానికి తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాడు జోగిందర్ సింగ్. ఒక గ్రామస్తుడు పరిగెత్తుకుని వచ్చి జరిగింది చెప్పాడు. అతను వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి స్పృహ వచ్చేసరికి పోలీసులు శవాలను తీసుకుని వెళ్ళిపోయారు. శవాలను జీపులో ఒకదాని మీద ఒకటి వేసుకుని తీసుకెళ్లిన దృశ్యం ఊహామాత్రంగా కదులుతుండగా జోగిందర్ సింగ్ ఫిరోజ్పూర్ వెళ్ళాడు. పోలీసు అధికారులు కొడుకుల శవాలివ్వడానికి అంగీకరించలేదు. అతనికి విపరీతమైన కోపం వచ్చింది. దానిని కంట్రోల్ చేసుకోవడానికి చాలా శక్తిని ఖర్చు చేశాడు. తనని కూడా కాల్చి చంపి ఉగ్రవాది అని ముద్ర వేయడానికి పోలీసులు వెనుదీయరని గ్రహించాడు. జోగిందర్ సింగ్ బాధని గుర్తించిన ఒక కానిస్టేబుల్ గెస్ట్ హౌస్లో డీజీపీ ఉన్నాడని వెళ్ళి అతనికి చెప్పుకోమని చెప్పాడు. అతను డీజీపీ దగ్గరకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం చెప్పుకున్నాడు.
అతను న్యాయం చేస్తానని చెప్పి జోగిందర్ను పంపించి వేశాడు. ఈలోపు పోలీసులు శవాలను ఖననం చేశారు. 3 ఉగ్రవాదుల్ని ఎదుర్కొని హతమార్చిన సబ్ ఇన్స్పెక్టర్కి అత్యుత్తమ సేవా పథకం, ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఇచ్చినట్టు 2 రోజుల తర్వాత పేపర్లో వచ్చింది. ఆ వార్త చదివి జోగిందర్ సింగ్ మౌనంగా ఉండిపోయాడు. ముడతలు పడ్డ అతని మొహం భావరహితంగా మారింది. హఠాత్తుగా 10 సంవత్సరాల వయస్సు మీద పడినట్టు శరీరం శుష్కించింది. క్రమంగా గ్రామ ప్రజలతో మాట్లాడడం మానేశాడు. తన చుట్టూ శూన్యాన్ని సృష్టించుకుని దానిలో నివసిస్తూ ఆ శూన్యంలోకి చూస్తూ పొలం గట్టు మీద కూర్చునేవాడు. క్రమంగా జోగిందర్ సింగ్ తన ఆస్తులు మొత్తం అమ్మేశాడు. ఇంట్లో వస్తువులు కూడా ఉంచలేదు. 2 రోజుల తర్వాత తను అమ్మేసిన పొలం దగ్గర నిలబడి నీళ్లు నిండిన కళ్లతో పొలాన్ని చూస్తున్న సమయంలో ఫిరోజ్పూర్ నడి రోడ్డు మీద ఓ ఉగ్రవాద సంస్థ మనుషులు జోగిందర్ సింగ్ కొడుకులను చంపిన ఇన్స్పెక్టర్ని కాల్చి చంపారు. అది ఉగ్రవాదుల ఉన్మత్త చర్యగా అధికారులు భావించారు. 10 రోజుల తర్వాత ఓ ఉగ్రవాద సంస్థ లెఫ్టినెంట్ని రెండోసారి కలుసుకున్నాడు జోగిందర్. తన జీవితంలో చేయాల్సిన చివరి పని గురించి అతనితో చర్చించాడు. అతని సలహా ప్రకారం టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపుకి వచ్చాడు. చీకటి పడిన తర్వాత క్యాంపుకి తిరిగొచ్చిన కమాండర్ అతని రూములో కలుసుకుని తను తెచ్చిన ఉత్తరం ఇచ్చాడు జోగిందర్ సింగ్. కమాండర్ ఉత్తరం చదవడం ముగించిన తర్వాత జోగిందర్ చెప్పాడు, నా పేరు జోగిందర్ సింగ్, లెఫ్టినెంట్ పంపించాడు. కమాండర్ అర్థమైనట్టు తలూపాడు. నల్లటి యూనిఫామ్లో అతను బలిష్టంగా ఉన్నాడు. అతని ఛాతీ మీద పతకాలు వేలాడుతున్నాయి. అతను కదిలినప్పుడల్లా అతనితో పాటు అవి కూడా కదులుతున్నాయి. టేబుల్ మీద రమ్ముతో నిండిన గ్లాస్ ఉంది. దానిని అందుకుని కొద్దిగా తాగాడు. నీకు సహాయం చెయ్యమని లెఫ్టినెంట్ ఉత్తరంలో రాశాడు. అంత దూరం నుంచి వచ్చావంటే నీ పని ముఖ్యమైందై ఉంటుంది సాలోచనగా అన్నాడు జోగిందర్ మొహంలోకి చూస్తూ అతను. అవును అని ఓ క్షణం తర్వాత స్థిరంగా చెప్పాడు. చాలా ముఖ్యమైంది. కమాండర్ సిగరెట్ వెలిగించుకున్నాడు. పనేంటి అడిగాడు. మీ దగ్గర ట్రైనింగ్ పొందిన ఓ మనిషి నాకు కావాలి చెప్పాడు జోగిందర్. ఎందుకు? నా శత్రువును చంపడానికి. ఎవర శత్రువు? ఆశ్చర్యంగా అడిగాడతను. చాలా సంవత్సరాల నుండి ట్రైనింగ్ క్యాంప్ కమాండర్గా పనిచేస్తున్నాడు. యువకులకు ట్రైనింగ్ ఇవ్వడంతో అతని బాధ్యత పూర్తవుతుంది. ప్రొఫెషనల్ కిల్లర్స్ని అక్కడ తయారు చేయరు. ఆ విషయం ఆ వృద్ధునికి తెలియదేమోననే అనుమానం వచ్చింది. అంతలోనే అతన్ని లెఫ్టినెంట్ పంపాడనే విషయం గుర్తొచ్చింది. నా శత్రువు పేరు శ్రీనివాసన్, పంజాబ్ మాజీ పోలీస్ డైరెక్టర్ జనరల్. ప్రస్తుతం అతను ఢిల్లీలో నివసిస్తున్నాడు చెప్పాడు జోగిందర్. కమాండర్ పెదవుల మీద చిరునవ్వు అలవోకగా కదలాడి మాయమైంది. ఎంతో ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తిని నీకోసం ఎందుకు పంపాలి? ప్రస్తుతం ఢిల్లీ చుట్టూ పటిష్టమైన రక్షణ కల్పించబడింది. ఒక మనిషి ఢిల్లీలోకి ప్రవేశించి పని పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు అన్నాడు కమాండర్. కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయాడు జోగిందర్. తరువాత తలెత్తి కమాండర్ కళ్ళలోకి సూటిగా చూసి చెప్పాడు, ఆ పని మీరు నాకు ఉచితంగా చెయ్యొద్దు. మన మధ్య ఒప్పందం కుదిరితే మీకు మొత్తం 5 లక్షల రూపాయలు ఇస్తాను. 1,00,000 రూపాయల క్యాష్ ఇక్కడ అందచేస్తాను. మీ మనిషి పనిలోకి దిగిన మరుక్షణం 2 లక్షలు ముడతాయి. పని పూర్తయిన వెంటనే మరో 2 లక్షలు ఇస్తాను. కమాండర్ చటుక్కున్న రమ్ గ్లాస్ అందుకుని తాగాడు. మొదటిసారి తాగిన దానికంటే ఎక్కువ తాగాడు. భరించరాని ఉత్సాహం కలిగినప్పుడు మాత్రమే అతను అలా తాగుతాడు. ప్రస్తుతం మా దగ్గర ఒక బ్యాచ్ ట్రైనింగ్ అవుతోంది. 2 నెలల్లో వాళ్ళ ట్రైనింగ్ పూర్తవుతుంది. ఇప్పుడు శ్రీనివాసన్ని హతమార్చడానికి ఒక మనిషిని ఢిల్లీ పంపుతాను. కానీ ఒక్క కండిషన్, పని పూర్తయిన తర్వాత ఇస్తానంటున్న డబ్బు కూడా ఇక్కడే ఇవ్వాలి అన్నాడు. నాకు ఢిల్లీలో ఒక మిత్రుడున్నాడు. మీ మనిషి ఢిల్లీ వెళ్ళి అతన్ని కలిస్తే 2 లక్షలు ఇస్తాడు. ఈ ఏర్పాట్లు చేసే నేను ఇక్కడికి వచ్చాను. 1,00,000 రూపాయలు నా వెంట తెచ్చాను చెప్పి తను వేసుకున్న కుర్తా పైకి లాగాడు. పొట్ట చుట్టూ కట్టిన వెడల్పాటి గుడ్డ విప్పాడు. లోపలి నుండి నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని ఒక కాగితాన్ని కమాండర్ చేతికిచ్చి చెప్పాడు జోగిందర్. మీ మనిషి ఢిల్లీలో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నా మిత్రుడు అతన్ని కలుసుకుంటాడు. అతను మీ వాడికి 2 లక్షలు ఇచ్చి ఎటువంటి సహాయం కావలసినా చేస్తాడు. శ్రీనివాసన్కి దైవభక్తి అధికం. పిల్లలు లేని అతను భార్యతో కలిసి ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అందుచేత వాళ్లకి ఎడబాటు కలగకుండా భార్యాభర్తల్ని ఒకేసారి చంపమని మీ మనిషికి చెప్పండి అన్నాడు జోగిందర్. ఖాళీ అయిన గ్లాస్ టేబుల్ మీద పెట్టి మొదటిసారి బిగ్గరగా నవ్వాడు కమాండర్. ఆయుధాలు ఉపయోగించి విచక్షణారహితంగా మనుషుల ప్రాణాలు తీసి అరాచకం సృష్టించడం అనే అంశం ప్రధానంగా అక్కడ పాఠాలు చెప్పబడతాయి.
మారణాయుధంతో మనిషి ప్రాణం తీయడం అనే క్రీడ నేర్పుతారు. దయా, దాక్షిణ్యం, మానవత్వం, పాపభీతి అనే పదాలకు విలువ లేని చోట ఎడబాటు అనే ఓ కొత్త పదం వినడం వల్ల కమాండర్కి ఆ నవ్వొచ్చింది. అక్కడి నుంచి బయలుదేరడం కోసం గేటు దాటి బయటకొచ్చాడు జోగిందర్ సింగ్. ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఉదయం తను వచ్చినప్పుడు ఛాలెంజ్ చేసిన సెంట్రీ అక్కడ లేడు. అతనికి చెప్పి అక్కడి నుంచి వెళ్లాలని అనుకున్నాడు. అతను లేకపోవడంతో చెట్టుకు కట్టిన గుర్రాన్ని విప్పి దాని శరీరాన్ని ఆప్యాయంగా నిమిరి ఎక్కి కూర్చున్నాడు. అది తిరుగు ప్రయాణం ప్రారంభించింది. చాలా రోజుల తర్వాత జోగిందర్ సింగ్ మనసు ప్రశాంతంగా ఉంది. 2 కొడుకులు చనిపోయినప్పుడు గుండెల్లో రగిలిన మంట ఇన్స్పెక్టర్ని ఉగ్రవాదులు చంపినప్పుడు కొంత తగ్గింది. కడుపు కోత తట్టుకోలేక ఏడుస్తూ పాదాల మీద పడి జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నప్పుడు న్యాయం చేస్తానని చెప్పి సబ్ ఇన్స్పెక్టర్కి ప్రమోషన్ ఇచ్చిన పోలీస్ డైరెక్టర్ జనరల్ని చంపడానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ మంట పూర్తిగా చల్లారింది. ఆస్తి అమ్మితే 3,50,000 వచ్చింది. కొద్ది ఖర్చుతో ఇన్స్పెక్టర్ని చంపించాడు. 2 లక్షలు ఢిల్లీలోని మిత్రుని దగ్గర ఉంచాడు. 1 లక్ష ట్రైనింగ్ క్యాంప్ కమాండర్కిచ్చాడు. శ్రీనివాసన్ని హతమార్చిన తర్వాత డబ్బు కోసం స్నేహితుని దగ్గరకు వెళితే అతను ఒక కవర్ ఇస్తాడు. జాగ్రత్తగా ఆలోచించి రూపొందించిన పథకం అది. చాలాసేపు ప్రయాణం చేసి ఒక గ్రామం చేరుకున్నాడు. అప్పటికి అర్ధరాత్రి దాటిపోయింది. గుర్రాన్ని గుర్రాలశాలలో కట్టేసి అక్కడే గడ్డి మీద నడుం వాల్చాడు. ఆకాశం నిర్మలంగా కనిపిస్తోంది. అంతులేని నక్షత్రాలు మినుకు మినుకుమని వెలుగుతున్నాయి. చనిపోయిన మనుషులు ఆకాశంలో చుక్కలుగా మారతారట. తాత చనిపోయినప్పుడు తాతేడి అని అమ్మమ్మని అడిగితే చుక్కలు చూపించి చెప్పింది. అదే నిజమైతే తన బిడ్డలు కూడా ఆ చుక్కల్లో ఉంటారు. హఠాత్తుగా లేచి ఆ చీకట్లో సరిహద్దు వైపు కదిలాడు జోగిందర్. తుఫాను అనంతరం ప్రశాంతత నెలకొన్న తుఫాన్ తాకిడికి ప్రకృతి దెబ్బతిన్నట్టు జోగిందర్ సింగ్ మనసులో గాయం తాలూకా మచ్చ ఉండిపోయింది. అతను నడుస్తున్నాడు. మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ప్రకృతి భరించిన నల్లటి ముసుగు తొలగి వెలుగెప్పుడు వస్తుందో. కాలంతోనూ కాలధర్మాలతోనూ పనేంటి తనకి? ఒక మనిషి మరో మనిషికి అన్యాయం చేసినప్పుడు పగ తీర్చుకునే మనిషి ఆ రాత రాసిన వాడి మీద ఎందుకు పగ తీర్చుకోడు? ముక్కు పచ్చలారని తన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారు. వాళ్ళు చేసిన పాపమేంటి? జోగిందర్ సింగ్ కుడివైపున చీకటి నెమ్మదిగా కదిలినట్టయింది. అదేం పట్టించుకోకుండా బాహ్య స్మృతి కోల్పోయినట్టు అతను అడుగులు వేస్తున్నాడు. హఠాత్తుగా చీకట్లో ఒక మెరుపు మెరిసింది. దాని వెనక పెద్ద చప్పుడు వినిపించింది. ఒకదాని వెనుక ఒకటి వరుసగా మెరుపుల చప్పుడు. జోగిందర్ సింగ్ శుష్క శరీరాన్ని చీల్చుకుని తూటాలు వెళ్లసాగాయి. అతనాగకుండా అడుగులు ముందుకు వేస్తున్నాడు. అతి కష్టం మీద చివరిగా 2 అడుగులు వేసి నేల మీద కూలిపోయాడు. అతని కుడి చెయ్యి నేలని ఆత్రంగా తడిమింది. మట్టిని నిండుగా తీసుకుని అతని గుప్పెట మూసుకుంది. ఒకనాడు అతని స్వేదంతో తడిసిన ఆ నేల ఇప్పుడు అతని రక్తంతో తడవసాగింది. తనని చుట్టుముడుతున్న సైనికులను అతను గమనించలేదు. తల్లి ఒడిలో బిడ్డ ఆదమరిచి నిద్రపోవడానికి ఆయత్తమైనట్టు అమ్మా అనే పదం అతని గొంతు నుండి అస్పష్టంగా వెలువడింది. ఉదయం 5 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 పైన ఆగింది జీటీ ఎక్స్ప్రెస్. ట్రైన్ నుండి దిగిన జనంతో ఒక్కసారిగా ప్లాట్ఫామ్ నిండిపోయింది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుండి బ్రీఫ్ కేసుతో దిగాడో వ్యక్తి. అతను ప్లాట్ఫామ్ మీద కొన్ని క్షణాల పాటు నిలబడి చుట్టూ చూసిన తర్వాత నెమ్మదిగా కదిలి బయటకు వచ్చాడు. చకచకా నడుస్తూ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న మద్రాస్ గెస్ట్ హౌస్ చేరుకున్నాడు. మేడ మెట్ల వైపు వెళుతున్న అతన్ని చూసి రిసెప్షనిస్ట్ నిద్ర కళ్లతోనే పలకరింపుగా నవ్వాడు. అతను అదేమీ పట్టించుకోకుండా పైకి చేరుకుని ఒక రూము తాళం తీసి లోపలికి వెళ్ళాడు. సరిగ్గా 45 నిమిషాల తర్వాత బయటకొచ్చి రూమ్ లాక్ చేశాడు. రోజున్నర పాటు ట్రైన్ ప్రయాణం చేయడం వల్ల కలిగిన చికాకు వదులుచుకున్నట్టు అతను ఫ్రెష్గా కనిపిస్తున్నాడు. అతను గెస్ట్ హౌస్ బయటకొచ్చిన మరుక్షణం ఓ కారు అతని ముందు ఆగింది. అతను వెనుక డోరు తెరిచి కూర్చున్నాడు. కారు బయలుదేరింది. సూర్యోదయం కాకపోయినా వెలుగు రేఖలు ఢిల్లీ నగరాన్ని ఆవరించాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు బోసిగా కనిపిస్తున్నాయి. కారు పార్లమెంటు భవనం పక్క నుంచి అశోక రోడ్లో తిరిగింది. రోడ్డు పక్కనున్న బ్రహ్మాండమైన వృక్షాలు ఒక్కొక్కటి వెనక్కి వెళుతున్నాయి. దట్టంగా పెరిగిన ఎత్తైన చెట్ల మధ్య ఆ చెట్ల కంటే ఎత్తుగా ఇండియా గేట్ కనిపిస్తోంది. కారు హైదరాబాద్ భవన్ దాటి కుడివైపుకు తిరిగింది. కొంత దూరం వెళ్ళి ఒక చోట ఆగింది. 2 క్షణాల తర్వాత బ్యాక్ డోర్ తెరుచుకుని అతను కిందికి దిగాడు. డోర్ మూసి కారు కానుకుని నిలబడి వాచి చూశాడు. 6 కావడానికి 5 నిమిషాలుంది.
అతని కుడి చెయ్యి ప్యాంట్ పాకెట్లోకి వెళ్ళి సిగరెట్ ప్యాకెట్తో బయటకొచ్చింది. సిగరెట్ వెలిగించుకుని ఎదురుగా కనిపిస్తున్న పెద్ద ఇనుప గేటు వైపు చూస్తున్నాడు. అతని ప్రతి కదలికలోనూ ఓ ప్రత్యేకత కనిపిస్తోంది. సరిగ్గా 6 గంటలకు గేటు తెరుచుకుంది. గేటు తీసిన వాచ్మెన్ రోడ్డు మీదున్న కారుని, దానికి ఆనుకుని నిలబడ్డ ఆ వ్యక్తిని చూసి గబగబా లోపలకు వెళ్ళాడు. అతను సిగరెట్ పీక రోడ్డు పక్కకు విసిరి గేటు దాటి లోపలకు నడిచాడు. లోపల విశాలమైన ఖాళీ స్థలం కనిపిస్తోంది. అక్కడక్కడ సిమెంట్ బెంచీలు అమర్చబడ్డాయి. ఓ పక్క ఆటలాడడానికి వీలుగా గ్రౌండ్ తీర్చిదిద్దబడింది. దూరంగా ఎత్తైన బిల్డింగ్, దానికి ఎడంగా క్వార్టర్స్ కనిపిస్తున్నాయి. అది కేరళ ప్రభుత్వం వారి రెసిడెన్షియల్ స్కూల్. అక్కడ ఒక పాపని ఎల్కేజీ విద్యార్థిగా చేరిస్తే ఆ పాప తన జీవితంలో విద్య కోసం మరో చోటుకి వెళ్లాల్సిన పని లేదు. ఆ రెసిడెన్షియల్ స్కూల్కి అనుబంధంగా ఎన్నో కాలేజీలున్నాయి. అక్కడ సీటు సంపాదించడం కంటే ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కావడం చాలా తేలిక. అక్కడ తమ బిడ్డను చేర్చిన వ్యక్తి ఆ సంగతి ఎంతో గొప్పగా తన సర్కిల్లో చెప్పుకుంటాడు. బిల్డింగ్ నుండి ఒక ఆకారం తన వైపు వేగంగా నడిచి రావడం అతను గమనించాడు. అతని కుడి చెయ్యి యాంత్రికంగా కదిలి కళ్ళజోడు తీసి జేబులో పెట్టింది. ఎటువంటి పరిస్థితిలోనూ నిగ్రహం కోల్పోని అతను తనకి తెలియకుండానే 2 అడుగులు ముందుకు వేశాడు. ఆ ఆకారం అతన్ని సమీపించి సుడిగాలిలా అతని మీదకు ఎగిరింది. ముందుకు కదిలి అత్యంత సున్నితమైన వస్తువును పట్టుకున్నట్టు తన చేతులతోనే గాలిలోనే ఆ పాపని అందుకుని గుండెలకి హత్తుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత సిమెంట్ బెంచీలో ఆ పాపని కూర్చోబెట్టి తను పక్కన కూర్చున్నాడు. మధ్యంతర ఎన్నికలు ప్రకటించడం వల్ల 3 నెలల పాటు ఢిల్లీకి దూరంగా ఉన్నాడతను. 3 నెలల్లో పాప కొంచెం ఎదిగినట్టు కనిపించింది. అంతేకాదు, తల్లి పోలికలు స్పష్టంగా పాపలో రూపుదిద్దుకున్నాయి. 10 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుండి సరిహద్దు దాటి భారత్ వస్తున్న సమయంలో బుల్లెట్ తగిలి తన చేతుల్లో ప్రాణాలు వదిలిన యాస్మిన్ గుర్తొచ్చింది అతనికి. అక్కడి ఆచారాలు తట్టుకోలేక స్వేచ్ఛగా బ్రతకడం కోసం కూతుర్ని తీసుకుని తనతో బయలుదేరిన ఆ అమాయకురాలి జీవితం సరిహద్దులోనే ముగిసిపోయింది. ఎవరూ లేని తనకి ఆ పాపని మిగిల్చింది యాస్మిన్. తల్లి పేరునే ఆ పాపకి పెట్టాడు. అంకుల్, నీ మాటలు అస్సలు నమ్మకూడదు, నిష్ఠూరంగా అంది పాప. అతను చిన్నగా నవ్వాడు. మే 22 నా పుట్టినరోజని, ఆ రోజు తప్పకుండా వస్తానని ప్రామిస్ చేశావు. నీకోసం మేడ మీద కూర్చుని రోజంతా ఎదురు చూశాను. జంతర్ మంతర్ తీసుకెళ్ళి చూపిస్తానన్నావు. సారీ బేబీ, చెప్పాడతను. అప్పటికే అతని మొహంలో కాంతి తగ్గింది. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు మాకు 3 రోజులు క్లాసెస్ జరగలేదు. అప్పుడు నువ్వేం చేస్తున్నావా అని ఆలోచించాను అంకుల్. ఆ రోజు ఎక్కడున్నావు? అమాయకంగా అడిగింది. అతని మొహంలో కాంతి పూర్తిగా తగ్గిపోయింది. చప్పున తల తిప్పుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత పాప వైపు తిరిగాడు. నీ చదువు ఎలా ఉందమ్మా? యూనిట్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, చెప్పింది ఆ పాప ఎంతో ఉత్సాహంగా. గుడ్, సాయంకాలం బయటకు వెళ్దాం. నేనొచ్చి ప్రిన్సిపల్తో మాట్లాడతాను, చెప్పాడతను. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లల్ని చేర్చిన తల్లిదండ్రుల్ని తమ పిల్లల్ని చూడ్డానికి ఒక్క ఆదివారం మాత్రమే అనుమతిస్తారు. అది కూడా విజిటింగ్ అవర్లో మాత్రమే వీలవుతుంది. ఆ రెసిడెన్షియల్ స్కూల్ చరిత్రలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూడ్డానికి తన అంకుల్కి మాత్రమే అనుమతి ఇవ్వబడిందని యాస్మిన్కి తెలీదు. తను అడిగిన ఆ ప్రశ్నకి అంకుల్ సమాధానం ఇవ్వలేదనే విషయం ఆ పాప అప్పటికే మర్చిపోయింది. సరిగ్గా అదే అతను కోరుకున్నది. గంట తర్వాత పాపని లోపలికి పంపించి బయటకొచ్చి కారు ఎక్కాడు. ఇండియా గేటు పక్క నుంచి విజ్ఞాన్ భవన్ మీదుగా కారు వెళ్లసాగింది. సరిగ్గా 30 నిమిషాల తర్వాత వసంత విహార్లోని ఓ బిల్డింగ్ దగ్గర ఆగింది. అతను కిందికి దిగి వాచి చూశాడు. 8 కావడానికి 15 నిమిషాలుంది. సిగరెట్ వెలిగించుకుని నెమ్మదిగా కాల్చసాగాడు. అతన్ని చూస్తే ఏమీ పట్టనట్టు కనిపిస్తున్నా అతని కళ్ళు నిశితంగా చుట్టూ చూస్తున్నాయి. తనని ఎవరూ గమనించలేదని నిర్ధారించుకుని 7 గంటల 50 నిమిషాలకు చేతిలోని సిగరెట్ విసిరేసి బిల్డింగ్ వైపు నడిచాడు. 4 అంతస్తుల బిల్డింగ్ అది. చుట్టూ కాంపౌండ్ వాలుంది. గేటు తెరిచి లోపలకు నడిచాడు. చాలా నిశ్శబ్దంగా అగ్నిని కడుపులో దాచుకున్న పర్వతంలా ఉందా భవనం. అతను బిల్డింగ్ ఎంట్రన్స్ సమీపించాడు. అతని చెయ్యి ప్యాంట్ బ్యాక్ పాకెట్లోకి వెళ్ళి ఓ కార్డుతో బయటకొచ్చింది. ఆ కార్డుని ఎంట్రన్స్ డోర్కి అమర్చబడ్డ ఖాళీ నుండి పోస్ట్ బాక్సులో ఉత్తరం వేసినట్టు లోపలికి జారవిడిచాడు. 10 క్షణాల తర్వాత డోరు తెరుచుకుంది. అతన్ని లోపలికి వెళ్లిన మరుక్షణం డోరు మూసుకుంది. డోరు వెనకనున్న కంప్యూటర్ కౌంటర్లో కనిపిస్తున్న తన కార్డు తీసుకుని జేబులో వేసుకున్నాడు అతను. ఆ బిల్డింగ్లోకి ప్రవేశించడం ఇతరులకి సాధ్యం కాదు. అంతేకాదు, తమకి ఇవ్వబడ్డ కార్డు లేకపోతే సభ్యులు కూడా లోపలికి వెళ్లలేరు. ఫీల్డ్ వర్క్లో ఉన్నప్పుడు ఆ కార్డు వెంట తీసుకెళ్లకూడదు.
అక్కడకు వస్తున్నప్పుడు మాత్రమే దానిని పట్టుకురావాలి. ఆ కార్డు ఇతరులకు ఉపయోగపడదు. కార్డు మీద సభ్యుని వివరాలు కంప్యూటర్ కోడ్లో ముద్రించబడి ఉంటాయి. కార్డు కంప్యూటర్కి ఫీడ్ చేసిన మరుక్షణం కంప్యూటర్ వేగంగా వచ్చిన మనిషి ఫోటో, ఎత్తు, బరువు తీసుకుని తన వద్దనున్న వివరాలతో పోల్చి చూసిన తర్వాత డోర్ తెరుచుకుంటుంది. అదంతా క్షణాల్లో జరిగిపోయే కార్యక్రమం. బిల్డింగ్లోకి ప్రవేశిస్తున్న వ్యక్తిని ఎంత నిశితంగా గమనించినా తెలుసుకోవడం కష్టం. పటిష్టమైన రక్షణ కల్పించబడింది దానికి. దాని పేరు ఇంటెలిజెన్స్ బ్యూరో. అతను ముందుకు నడిచాడు. వరుసగా ఉన్న గదులు దాటి ఓ గది ముందు ఆగి వాచి చూశాడు. సరిగ్గా 8 గంటలయింది. ఆ గదికి డైరెక్టర్ అనే బోర్డు వేలాడుతోంది. అతను బజర్ నొక్కాడు. కమిన్. తలుపు పైన అమర్చిన అతి చిన్న స్పీకర్ నుండి వినిపించింది. అతను తలుపు తెరుచుకుని గది లోపలికి ప్రవేశించాడు. విశాలమైన ఆ గదిలో ఎదురుగా పెద్ద టేబుల్ ఉంది. దాని వెనుక కుర్చీలో డైరెక్టర్ కూర్చుని ఉన్నాడు. టేబుల్ మీద 3 రంగులు ఫోన్లు, ఇంటర్కమ్, కొన్ని ఫైల్స్ ఉన్నాయి. అంతవరకు తను చూస్తున్న ఫైల్ మూసి తలెత్తి అతన్ని చూసి చిన్నగా నవ్వాడు డైరెక్టర్. అతనికి 60 సంవత్సరాలుంటుంది వయస్సు. ఎప్పుడూ జనంతో కిటకిటలాడే కన్నాట్ ప్లేస్కి అతను షాపింగ్ కోసం వెళితే రిటైర్ అయిన ప్రభుత్వోద్యోగిలా కనిపిస్తాడు. సినిమా హాల్ దగ్గర టికెట్ కోసం క్యూలో నిలబడితే ఆ వయస్సులో ఏమీ తోచక సినిమాకొచ్చిన వ్యక్తిలా ఉంటాడు. భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇంటెలిజెన్స్ వింగ్ అధిపతి అతనేనని, దేశం మొత్తం విస్తరించుకున్న ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని అతను లీడ్ చేస్తాడని, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరకుండా తన పని చేసుకుపోగలడని, ఏ సమయంలోనైనా ప్రధానమంత్రితో మాట్లాడడానికి అనుమతి పొందిన అత్యంత ప్రముఖ వ్యక్తి అతనని ఊహించడానికి వీలు కానంత మామూలుగా ఉంటాడతను. సిట్ డౌన్ ప్లీజ్ చెప్పాడు డైరెక్టర్. అతను కూర్చున్నాడు. కోటు లోపలి పాకెట్ నుండి పొడువాటి కవర్ ఒకటి తీసి డైరెక్టర్ ముందుకు తోశాడు. క్షణాల్లో కాగితంలోని మ్యాటర్ చదివి ఎదురుగా కూర్చున్న ఆ వ్యక్తి మొహంలోకి చూసి అడిగాడు. 3 నెలల మెడికల్ లీవ్ దేనికి నీకు? కొంతకాలం వృత్తికి దూరంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను సార్ చెప్పాడతను. మిస్టర్ జీరో, ప్రస్తుతం మన డిపార్ట్మెంట్ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందని నీకు తెలుసు. మాజీ ప్రధాని హత్య నిరోధించకపోవడం వల్ల మనం విమర్శలకు గురయ్యాము. మన వృత్తి కత్తి మీద సాము లాంటిది. మన సిబ్బంది వృత్తిలో ప్రాణాలర్పిస్తున్నా ప్రాణాలివ్వడం అనేది ఒక సామాన్య విషయంలా మారింది. మన డిపార్ట్మెంట్ అనుసరిస్తున్న సెక్యూరిటీ పద్ధతుల్ని సమూలంగా మార్చాలి. అందుకోసం కొంతమంది సిబ్బందిని ఎన్నిక చేసి స్కాట్లాండ్ యార్డు పంపించాలని డెసిషన్ తీసుకున్నాం. మొదటి బ్యాచ్లో నీ పేరుంది చెప్పాడు డైరెక్టర్. మిస్టర్ జీరో అనబడే ఆ వ్యక్తి సమాధానం చెప్పలేదు. కొన్ని క్షణాల తర్వాత కదిలి హోల్స్టర్తో పాటు రివాల్వర్ కూడా టేబుల్ మీద ఉంచాడు. తన సమాధానం అదే అన్నట్టుగా. డైరెక్టర్ సాలోచనగా తల పంకించాడు. స్కాట్లాండ్ యార్డు పంపడానికి అతన్ని ఎన్నిక చేశారంటే అతని వృత్తిపరమైన నైపుణ్యం మీద అపారమైన నమ్మకం డిపార్ట్మెంట్కుంది. అతని సర్వీస్లో ఎన్నో రివార్డులు, ప్రశంసలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి హఠాత్తుగా మెడికల్ లీవ్ ఎందుకు తీసుకుంటున్నట్టు? అదే ప్రశ్న మరోసారి అడిగాడు డైరెక్టర్. అతను కుర్చీలో నుంచి లేచి స్టిఫ్గా సెల్యూట్ చేసి స్థిరంగా చెప్పాడు. ప్రస్తుతం నా మనసుకు గాయం తగిలింది. దాని నుండి కోలుకోకపోతే ఈ వృత్తికి నేను పనికిరాను సార్. నిజం చెప్పాలంటే కొద్ది రోజుల క్రితం ఈ వృత్తిని పూర్తిగా వదిలేయాలి అనుకున్నాను. రాత్రి 9 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న మద్రాస్ గెస్ట్ హౌస్లోకి ప్రవేశించాడు జీరో. సాయంకాలం యాస్మిన్ని తీసుకుని వివిధ ప్రదేశాలు చూపించి హాస్టల్లో వదిలి వస్తున్నాడు. ఎక్కువగా తిరగడం వల్ల శరీరం అలసిపోయింది. అతని మనసు మాత్రం కాస్త తేలిక పడింది. జీరోకి 35 సంవత్సరాలుంటాయి. అంత వయసున్నట్టు కనిపించదు. చెంపల దగ్గర కొద్దిగా వెంట్రుకలు తెల్లబడ్డాయి. మామూలుగా చూస్తే అతనిలో ఎటువంటి ప్రత్యేకత కనిపించదు. కానీ అతని ఎదుటి వ్యక్తి వైపు చూసే ఆ చూపు గుండెల్లోకి ప్రవేశించి అక్కడ ఏమున్నదో తెలుసుకుంటున్నట్టు ఉంటుంది. 100 మందిలో ఒక నేరస్తుణ్ణి ఉంచి ఆ 100 మందిని అతని ముందు నిలబెడితే అతని కళ్ళు వాళ్ల నుండి నేరస్తుణ్ణి వేరు చేస్తాయి. అలాగే 100 మందితో అతను కలిసి నడుస్తుంటే అతని నడక ప్రత్యేకంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకోలేదు. చాలామంది ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడుగుతారు. అతను సమాధానంగా నవ్వి ఊరుకుంటాడు. నిజానికి ఆ ప్రశ్నకి సమాధానం అతనికే తెలియదు. ప్రత్యేకమైన కారణమంటూ లేదు. చేసుకోలేదంతే. జీరో తల వంచుకుని మెట్లెక్కసాగాడు. 3 నెలల పాటు తనకి ఎటువంటి పని లేదని తెలిసినా అతని కాళ్ళు చురుగ్గా ఎప్పట్లా కదులుతున్నాయి. వృత్తిపరంగా సమకూడిన యాక్టివ్నెస్ ఆ కదలికల్లో కనిపిస్తోంది. తన రూమ్ సమీపించి తాళం తెరిచి లోపలకు ప్రవేశించి తలుపు లాక్ చేశాడు.
బట్టలు విప్పి స్నానం చేసి వచ్చాడు. టెలిఫోన్ రిసీవర్ అందుకుని రిసెప్షన్లో వ్యక్తికి గంట తర్వాత భోజనం పంపమని చెప్పాడు. సూట్ కేసు నుండి విస్కీ బాటిల్ తీసి గ్లాసు, వాటర్ ఫ్లాస్క్ పక్కనుంచాడు. టీవీ ఆన్ చేసి కుర్చీ టీపై దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. విస్కీ బాటిల్ ఓపెన్ చేసి గ్లాస్కి 4వ వంతు విస్కీ పోశాడు. వాటర్ ఫ్లాస్క్లోని నీళ్లు గ్లాసు నిండా నింపాడు. 2 కాళ్ళు మంచం మీదకి సాచి సిగరెట్ వెలిగించుకున్నాడు. గ్లాసులోని విస్కీ కొద్దిగా తాగాడు. టీవీలో ఇంగ్లీష్ న్యూస్ ప్రసారమవుతోంది. అప్పటికే న్యూస్ చాలా వరకు అయిపోయింది. గ్లాస్ అందుకుని తాగబోతూ కొన్ని క్షణాల పాటు ఆగి దృష్టిని టీవీ మీదకు సారించాడు. న్యూస్ రీడర్ ఆ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చెప్పసాగింది. మాజీ ప్రధాని హత్య కేసులో ప్రధాన నిందితుడు శివరాజన్ ఆచూకీ తెలిపే వ్యక్తిని సిట్ దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. విస్కీ తాగకుండా గ్లాస్ టీపై మీద పెట్టేసి లేచి వెళ్ళి టీవీ కట్టేసి వచ్చాడతను. క్రమంగా అతను విస్కీ తాగడంలో మునిగిపోయాడు. 10 నిమిషాల్లో గ్లాస్ ఖాళీ చేసి మళ్లీ నింపుకున్నాడు. కొత్త సిగరెట్ వెలిగించాడు. రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? ఉదయం యాస్మిన్ అడిగిన ప్రశ్న అతని బుర్రలోకి మెరుపులా ప్రవేశించింది. అప్రయత్నంగా విచారంతో కూడిన చిరునవ్వు పెదాల మీదకు మెరిసి వెంటనే మాయమైంది. మే 21న ముందుగా రూపొందించిన ప్రోగ్రాం ప్రకారం మాజీ ప్రధాని సాయంకాలం 6 గంటలకు విశాఖపట్నం నుండి మద్రాస్ ఫ్లైట్లో వెళ్ళాలి. ఆ సమయానికి తను ఎయిర్పోర్ట్లో సిద్ధంగా ఉన్నాడు. ఫ్లైట్కి రిపేర్ రావడం వల్ల వైమానిక సిబ్బంది ఆ వార్త మాజీ ప్రధానికి వైర్లెస్లో తెలియజేశారు. అప్పటికే ఎయిర్పోర్టు సమీపానికి వచ్చిన మాజీ ప్రధాని కారు వెనక్కి తిరిగింది. మాజీ ప్రధానితో వస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్ గుప్తాని ఎయిర్పోర్ట్లో తను రిలీవ్ చేయాలి. మాజీ ప్రధాని కారు వెనక్కి వెళ్ళిపోయిందనే సంగతి తెలుసుకుని తను గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. అయితే తను గెస్ట్ హౌస్కి వెళ్లేసరికి మాజీ ప్రధాని తిరిగి ఎయిర్పోర్టుకు వెళ్లారని, ఫ్లైట్ రిపేర్ పూర్తయిందని తెలుసుకుని తిరిగి ఎయిర్పోర్టుకు వచ్చాడు. అప్పటికే ఫ్లైట్ వెళ్ళిపోయింది. గుప్తాని తను రిలీవ్ చేయకపోవడం వల్ల అతనే మాజీ ప్రధానితో ఉండిపోయాడు. శ్రీపెరంబుదూర్లో జరిగిన బాంబు పేలుడులో మాజీ ప్రధానితో పాటు గుప్తా కూడా మరణించాడు. భారతదేశం ఒక ప్రముఖ నాయకుణ్ణి కోల్పోతే సెక్యూరిటీ వింగ్ ఒక సిన్సియర్ ఆఫీసర్ని పోగొట్టుకుంది. ఇవి మామూలుగా అందరికీ తెలిసిన విషయాలు. కానీ తను ఒక మిత్రుణ్ణి కోల్పోయాడు. కేవలం తను రిలీవ్ చేయకపోవడం వల్ల మాత్రమే అతను మరణించాడు. తను మరణిస్తే తన కోసం విలపించేవాళ్లు లేరు. గుప్తాకి ప్రాణంతో సమానమైన భార్య, రత్నాల వంటి 2 పిల్లలు, చక్కటి సంసారం ఉంది. మాజీ ప్రధాని ఎన్నికల పర్యటనలో ప్రజల మధ్యకి చొచ్చుకు వెళ్లడం వల్ల ఆయనకు భద్రత కల్పించడం కష్టమే. ఈ సందర్భంగా ఒక్క విషయం మాత్రం నొక్కి చెప్పగలను. ఆయనకు ప్రమాదం అంటూ జరిగితే అది మా ప్రాణాలు పోయిన తర్వాతే వీలవుతుంది. ఎన్నికల పర్యటనకి బయలుదేరుతూ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జవాబుగా గుప్తా అన్నాడు. ఆ సమయంలో తను పక్కనే ఉన్నాడు. అటువంటి మిత్రుడు నేడు లేడు. అందుకే తను భద్రతా విభాగం నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా 3 నెలలు సెలవు తీసుకున్నాడు. హిట్ లిస్ట్. ప్రముఖ రచయిత మంజరి గారి కలం నుండి జాలువారిన హిట్ లిస్ట్ నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.